హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే ఇంకా కొత్త ప్రోడక్ట్ మీషో నుండి అయితే తీసుకున్నానండి. ఇదైతే నేను కిచెన్ ఆర్గనైజర్ అయితే తీసుకున్నానండి మీషో నుండి. చాలా బాగుంది. 200 అయితే పడింది. ఇంకా చూపిస్తాను చూడండి. ఆ ప్రోడక్ట్ అయితే ఇంకా ఈరోజే వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. నేను లాస్ట్ టైం వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను కదండి, అదే చేశాను కదండి. ఆ వీడియోలో బ్యాక్గ్రౌండ్లో పడుతుంది. కిచెన్ పక్కనే నేను మరి దూరంగా ఉంటే అత్తమానికి ఉప్పు కారంకి అత్తమానికి వెళ్ళి తెచ్చుకోలేము కదా అని చెప్పేసి నేను స్టవ్ పక్కన పెట్టుకుంటాను. అదైతే కిందన ఇంతకుముందు అట్టలా ఉంటాయి, అదే అట్లు ఉంటాయి కదండి, ఇప్పుడు పేపర్స్ ఇప్పుడు దీనికి వచ్చింది కదా, అలాంటివి పెట్టి దాని మీద అవన్నీ పెట్టుకునేదాన్నండి. ఇంకా ఆయిల్ కూడా ఎంత కాదనే డ్రాప్స్ పడిపోయి మరకలు అయితే పడిపోతుండేవి. ఇంకా అలా కాదని చెప్పేసి లాస్ట్లో ఒక ట్రే చూపిస్తాను చూడండి. డీమార్ట్లో ఆ ట్రే తీసుకుని అందులో పెట్టాను. కానీ అయినా అన్నీ ఒక దగ్గరలో అయిపోయి కొంచెం మెస్సీగా అనిపిస్తుంది నాకే. మా అక్క కూడా అలానే అంది, బాగాలేదు ఏదైనా కిచెన్ ప్రోడక్ట్ తీసుకొని. ఇంకా అందుకని చెప్పేసి నేను మీషోలో ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 170 రూపీస్ అయితే పడింది. క్వాలిటీ బాగుందండి. ఇంకా దాని కిందకి అదిగోండి కిందన స్టీల్వి అవి గుచ్చుకోకుండా ఒక 4 సేఫ్టీ అవి అయితే ఇచ్చారు, ప్లాస్టిక్వి. అవి 4 పెట్టేశాను. 5 ఇచ్చారు. ఆ 4 పెట్టేసి ఇంకా ముందు ఎలా ఉందో వీడియో అయితే చూపిస్తాను చూడండి. ఇది పెట్టక ముందు అదే మా కిచెన్ స్టవ్ పక్కనే ఉప్పు కారం అవన్నీ పెట్టుకునేవి ఎలా ఉండేవి, ఆ తర్వాత ఇందులో ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది చూపిస్తాను చూడండి. ఇంక ముందు అయితే ఇలా ఉండేవన్నమాట. వెల్లుల్లిపాయలు, పోపులు, సాల్ట్, కారం, ఆయిల్ అన్నీ ప్రతిదానికి దూరంగా వెళ్ళలేము కదండి, మినిమంవి అస్తమానికి వాడేవి కదా ఇవి. అందుకని చెప్పేసి ఇవైతే నేను దూరంగా దగ్గర పెట్టుకుంటాను. ఇంక ఇదిగోండి ఇప్పుడైతే చిన్న స్టాండ్లో అవన్నీ సరిపోయి ఇంకా పక్కనే ఆయిల్ బాటిల్ ఒకటి, అలానే అదే గ్యాస్ లైట్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఒక ఇది ఉంది కదండి డొక్కు, అందులో పెట్టుకునేది. ఆ మినిమం మాత్రం ఇంకా ఆ పక్కన పెట్టాను అనమాట. మిగతావి అయితే తీసేసానండి. ఇదిగోండి ఈ ట్రైనే డిమార్ట్లో ఇంతకు ముందు తీసుకున్నాను. ఇప్పటి వరకు అది పెట్టి దాంట్లో అవన్నీ పెట్టేదాన్ని. ఇంక ఇప్పుడు ఇది కూడా తీసేసాను అనమాట. ఇదైతే 99 రూపీస్కి డిమార్ట్లో తీసుకున్నాను. ఇంక ఇప్పుడు ఇది తోమేసి ఇంకా దేనికైనా యూజ్ చేసుకోవాలి. ఇంక ఇదిగోండి ఇప్పుడైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ప్రోడక్ట్ అయితే క్వాలిటీ చాలా బాగుందండి. 170 రూపీస్ అయితే పడింది. నేనైతే మీషోలో తీసుకున్నాను. దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి వీడియోస్ అన్ని చెక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతేనండి. బాయ్ బాయ్.